ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. మాధవపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకృతి యోగా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్థానిక పెద్దలు విత్తనాల వెంకటరమణ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రకృతి యోగా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు వాసంశెట్టి వీరబాబును తలాటం హరీష్ సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తలాటం హరీష్, ఫణీంద్ర, అర్జున్, జగదీష్, విత్తనాల వెంకటరమణ, మేడిశెట్టి నాని ప్రసాద్లను యోగా గురువు వీరబాబు దంపతులు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు తలాటం హరీష్, అర్జున్, వెంకటరమణ, వీరబాబులు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న మాధవపట్నంలో ఇక్కడ ఉండి ఇంత మంచి యోగా సెంటర్ పెట్టి ప్రారంభించారంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో కష్టపడి ఎన్నో నాకు నిజంగా ఈవేళ ఆరోగ్యంగా ఉన్నానంటే మాకు వీరబాబు గారి కారణం. ఎందుకంటే నేను కరోనా టైంలో నేను హెల్త్ పాడైపోయినప్పుడు నాకు ఒక చార్లీ అని అబ్బాయి చెప్పాడు, ఇలా మీ హెల్త్ బాగోలేదు అంటే కరోనా వచ్చింది అనో తెలియదు, నాకు తెలియదు కానీ నేను బాగా వీక్ అయిపోయాను. అప్పుడు వీరబాబు గారు ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఒక 4 రోజులు క్లాస్ చెప్పారు. తర్వాత నా పరిస్థితి చూస్తే నేను మీటికి వస్తానంటే అంటే కరోనా టైంలో బయటికి వెళ్తున్నారు కదా, ఈ టైంలో కష్టం ఏమన్నట్టు లేదని మీ గురించి నేను వస్తాననేసి రెగ్యులర్గా ఆయన కచ్చిప్ కట్టుకుని పెద్ద రెగ్యులర్గా నాకు 6కి వచ్చేవారండి. ఒక 10 డేస్లో నేను రికవర్ అయిపోయాను. తర్వాత నేను నాకు అప్పుడు 45 years. నేను ఒక 1 monthలో నేను ఈయన చెప్పిన రెగ్యులర్గా ఫాలో అయితే మొత్తం అంతా హెల్తీగా అన్నింటిలో నెక్స్ట్ ఈయన ఇచ్చిన ఆరోగ్యంతో అనుకోవడం కానీ యోగా చేయడం వల్ల నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. అప్పుడు తర్వాత నేను కరోనా పేషెంట్లు అందరికీ ఇక్కడ మాధవపట్నం కూడా అందరికీ నేను రోజుకి 500 మంది మా ఫ్రెండ్స్ ద్వారా నేను ఫుడ్ సప్లై చేశాను. ఇంత చెప్పడం అంటే యోగా అన్నది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఏది చేసినా చేయకపోయినా ఎన్ని చేసినా యోగా చేస్తే డిసిప్లిన్ వస్తుంది. తర్వాత మన టైం టు టైం ఫుడ్, వాటర్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే ఆ టైంలో చాలా బాగున్నాను. నేను యాక్చువల్లీ యాక్సిడెంట్ అయ్యాక మళ్ళీ లవ్ అయిపోయాను కానీ మళ్ళీ యోగా చేయాలి, ఇక్కడికి వచ్చేస్తాను. ఇంత మంచి చేసినందుకు నేను అందుకనే గురువుగారు అంటే నా మీద చాలా చిన్నోడైనా సరే ఇక్కడ ఇలా పెడతాం ఇంతమంది మీరు అందరూ ఉంటామంటే చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా పైకి వచ్చి యోగాలో మంచి పొజిషన్లోకి రావాలి, మనస్ఫూర్తిగా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను మన సార్ చెప్పారు, కరోనాలో ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్నున్నా అవన్నీ ఎందుకు పనికిరాని వ్యర్థమైన వస్తువు కింద అయిపోయింది. ప్రధానంగా మొదట ఆరోగ్యమే, అది లేకపోతే ఇంకేం అనుభవించలేము, ఉండలేము, తినలేము, తిరగలేము. కాబట్టి దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకోసం మన మనుషులు ఆరోగ్యమే మహాభాగ్యం, భాగ్యం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యమే అన్నది గుర్తించి దానికి తగ్గ ప్రయత్నంలో భాగంగా యోగా అన్నది మొదటి అడుగు. అలా చేసుకుంటూ చక్కగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అలాగే మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించుకొని సుఖంగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో ఇతను బిజినెస్ గురించి కాకుండా అందరు ఆరోగ్యాలు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ యోగా పెట్టడం, ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీరబాబు గారు మనందరం కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, బయట ఉన్న వాళ్ళకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ సెంటర్ గురించి ఇంటిమేషన్ చేసి, ఎందుకంటే యోగా వల్ల వచ్చే ఉపయోగాలు చేస్తేనే కానీ తెలియదు. అది చెప్పడం సాధ్యం కాదు, అది అనుభూతి పొందితేనే అది సాధ్యం అవుతుంది. అది యోగా వల్ల అనుభూతి పొందగలం అందరూ కూడా. మేము స్వయంగా యోగా నేర్చుకున్న వీరబాబు మా వయసులో చిన్నోడైనా మాకు యోగా గురువే ఈయన వీరబాబు అంటే. ఎందుకంటే చాలా అంతకుముందు మాకు చాలా ట్రబుల్ ఉండేవి. యోగా చెప్పిన తర్వాత చాలా సమస్యలన్నీ అవి మాకు రెక్టిఫై అవ్వడం జరిగింది. దీని గురించి వీరబాబు గారిని కూడా 2 విషయాలు చెప్పవలసిందిగా మా గురువు గారిని. మళ్ళీ ఈయన ప్రోత్సాహంతో మేము ఎంఎస్సీ యోగా కూడా చేసాం. వీరబాబు ప్రత్యేకత ఏంటంటే మాకు మురళీకృష్ణ గారు ప్రిన్సిపల్ అండి, పీజీ డిప్లొమా వారు. అర్జున్ సార్ ఆయన ఫ్యాకల్టీకి వచ్చేవారు. ప్రిన్సిపాల్ గారు ఏం చేసేవారంటే ఇలాంటి డయాస్ ఉండేది, వీరబాబు చేత డెమో చేయించేవారు. మేమందరం అలా కూర్చోవాలి, 30 మంది స్టూడెంట్స్. ఎలాగలా సాగిపోయేవాడు. ఏంటి భుజంగాసనం అంటే ఇక పావులాగే ఉండేవాడు అనమాట. ఇంకా అంత అద్భుతంగా వేసేవాడు, బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండేది. మంచి సాధకుడు, అప్పటికే మంచి సాధన చేశాడు. నేను బాగా అందరికీ
ప్రోత్సాహంగా ఉండేవాడండి. మేము మళ్ళీ ఎంఎస్సీ యోగా చేసాం అందరం. యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ అన్నమలైకి వెళ్ళి చేసాం అనమాట. అది ఈయన అన్నట్టు వయసుతో సంబంధం లేదు, గురువే ఎప్పుడు విద్య నేర్పుతాడు. సార్ చెప్పారు యోగా చిన్న చూపు చూస్తున్నారు అందరు. ఆరోగ్యం బాగుంటే దేహమే దేవాలయం, ఇది బాగుంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. యోగాభ్యాసం వల్ల ఉపయోగాలు ఒక్క నిమిషం చెప్పేసి వచ్చేస్తాం. యోగాభ్యాసం వల్ల సదాగతి చిత్తము ఇంద్రియాలు దర్పములు అడుగు రాగ ద్వేషాదులు చెను బాగుగా ఆత్మ సుఖానుభవం కలుగును. ఇంద్రియాల్ని దేహేంద్రియాల్ని మనసుని కంట్రోల్ చేసిన వాడే గొప్పవాడట. 6.5 నుంచి కూడా రివర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. సార్ కూడా చెప్పారు ఏ పరిస్థితులు వచ్చారు అలా. అలాగే రకరకాల వ్యాధులకు మన దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంటుంది అనమాట. బీపీ, షుగర్, బీపీ ఆల్రెడీ బోర్డు దగ్గర పెట్టాం ఇవన్నీ అక్కడ. ఓకే, ఇంకా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని అవకాశం. ఇంకోటి అందరికీ అందుబాటు ధరలోనే ఫీజులు కూడా తక్కువ ధరలో పెట్టడం జరిగింది. అంటే మరీ ఫ్రీగా చెప్పడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. యోగా అనేది ఫ్రీగా చెప్పడం వల్ల ఏంటంటే జనాల్లో కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందువల్ల అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగానే పెట్టాం. ఏ కంప్లైంట్ అయినా సరే ఎవరైనా రావచ్చండి. ఛాలెంజింగ్గా తీసుకుని సాధ్యమైనంత త్వరగా అది రికవరీ అవ్వడం జరుగుతుంటుంది. సో మీ యొక్క ప్రోద్బలంతో మనం చెప్పినట్లు కూడా చేయాలి. మరి మనం కొన్ని చెప్పితే పంపిస్తాం ఇక్కడ నుంచి. మీరు కూడా అక్కడ కూడా మనం చెప్పిన పాటించాలి. ఇక్కడ ఒకటి చేసి బయటికి వెళ్ళి రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినేసిన వల్ల కూడా ఉపయోగాలు ఉండవు కదా. అలాగని చెప్పి కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పుతూ ఉంటాం. అలాగని చెప్పేసి నాన్ వెజ్ అలవడం, నాన్ వెజ్ మానేమని చెప్పాం. అన్నీ తింటూనే లిమిట్గా తింటూనే ఎలా ఆరోగ్యంగా ఉండాలో మనం నేర్పిస్తాం.